నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజు చేసే రెసిపీ పూల్ మకానా బెండకాయ కర్రీ చేయబోతున్నా. ముందుగా బెండకాయలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు పూల్ మకానా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పూల్ మకానా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుని ఇవి కూడా వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బెండకాయ ముక్కలు అయితే ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. ఎక్కువగా ఫ్రై అక్కర్లేదు. లైట్గా ఫ్రై చేసుకుని ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. మళ్ళీ ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే సగం వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానా వేసుకోవాలి. బెండకాయ పూల్ మకానా కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది. కర్రీ కూడా టేస్ట్ సూపర్ ఉంది. ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వావ్, చూడండి, బెండకాయ పూల్ మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. హెల్దీ కర్రీ, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈసారి ములక్కాడ పూల్ మకానా కర్రీ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి. పూల్ మకానా బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
హెల్తీగా టేస్టీగా బెండకాయ పూల్ మకానా కర్రీ అయితే రెడీ. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.